వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతినిత్యం ప్రతి అంశంలో ఏదో ఒక చోట ఆయన పరువు తీసుకుంటూనే ఉన్నాడు. అది మరి ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, యాదృచ్ఛికమా దురదృష్టమా లేదంటే ఇంకేమో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏది ముట్టుకున్నా, ఏది చేయబోయినా, లేకుంటే ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ఆయన పరువు ఖచ్చితంగా పోతున్నట్టుగానే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు మరి ఆయన పరువు ఆయన తీసుకుంటున్నాడా, లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు వ్యక్తమవుతుందా, లేకుంటే తాజాగా కేటీఆర్ గారి స్టేట్మెంట్ చూస్తే ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తుంటే నిజంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎవరు గుర్తించట్లేదా? ఎందుకంటే మొన్న ఒక ప్రోగ్రాంకి వెళ్తే అది టీ హబ్కు సంబంధించినటువంటి రాకెట్ల ప్రోగ్రాం, అక్కడ రేవంత్ రెడ్డి గారిని అసలు గుర్తించలా. అసలు యాంకరు సీఎంగా ఉన్నటువంటి శ్రీధర్ బాబుకి ప్రమాణ స్వీకారం చేద్దామని చెప్పింది. ఇది నిజంగా అంటే ఒకసారో రెండు సార్లు జరిగితే సరే, పోనీ పొరపాటు జరిగింది, చదివింది యాంకర్ అనుకోవచ్చు. ఒకసారి రెండు సార్లు కాదు, కన్నా మనం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు సీఎం అయిన తర్వాత ఇప్పటికి కొన్ని 10ల సంఖ్యలో లెక్క పెట్టవచ్చు, అది 100ల సంఖ్యలో కాలేదు, కానీ 10ల సంఖ్యలో లెక్క పెట్టవచ్చు. సరే ఒకసారి రెండు సార్లు అంటే పోనీ అనుకోవచ్చు. ఇది ప్రతిసారి రిపీట్ అవుతుంది, ఎక్కడ పొరపాటు జరుగుతుందో అర్థం కావట్లా. మరి రేవంత్ రెడ్డి గారిని సీఎంగా గుర్తించట్లేదా, లేదా ఇంకేమన్నా? ఒకసారి అది చూడండి ఆ వీడియో. I request Sri Nagabharat Daka and Sri Anil Kumar Chalamassetti to felicitate the Honorable Chief Minister Sri D. Sridhar Babu Garu. సో ఇప్పుడు ఇదే అంశం మీద కేటీఆర్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. సో ఆ యొక్క వీడియో చూద్దాం. చూసిన తర్వాత మరి ఐడియాలజికల్ క్రైసిసా, ఏం జరుగుతుంది, ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇది ఫేస్ చేస్తున్నారు, మాట్లాడదాం. ఏం చెప్పమంటావు? ఏం లేదంటే ఆయన ఐడెంటిటీ క్రైసిస్. ఆయనను ఏమవుతుందంటే పాపం ఆయన ఎక్కడ పోయినా ఎవడు ముఖ్యమంత్రి గుర్తుపడతలేడు. ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆయనకు కేసీఆర్ ఒక్కసారి ఆయన పేరు తీసుకుంటాడేమో అని దేవులాడుతుండు. కేసీఆర్ గారేమో ఆయన పేరు తీసుకోవట్లేదు. ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది. ఏం చెప్పాలి? నిజమే కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తుంటే కనీసం కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారు పేరు తీయట్లా. మన జగిత్యాల సభలో తీయలే, తాజాగా జరిగినటువంటి పార్టీ మీటింగ్లో కూడా ఎక్కడ కూడా తీయలేదు. కనీసం ఇంటర్నల్ మీటింగ్లో కూడా తీసే పరిస్థితి లేదు కదా రేవంత్ రెడ్డి గారి పేరు. ఇవాళ ప్రధాన శత్రువు మరి నిజంగా కేసీఆర్ గారి స్థాయికి ఎదగాలని రేవంత్ ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా రేవంత్ రెడ్డి గారు చూసే పాపం అనిపిస్తుంది. ఆయన ప్రయత్నం విస్తృతంగా చేస్తున్నాడు. ఎట్లా అని చేస్తున్నాడు? జగిత్యాలలో మీటింగ్ పెడితే మేడిగడ్డకి ఈయన పెడతాడు, ఈయన మీటింగ్ పెడతాడు. లేదు, నిన్నటికి నిన్న బయటికి వెళ్ళి అక్కడ పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశం ఇక్కడ బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో పెడితే రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ పెడతారు. ఆయనకు సంబంధించి కూడా మీడియా చిట్ చాట్ చేసి కేసీఆర్ గారి మాటల కంటే ముందే రేవంత్ రెడ్డి గారి యొక్క చిట్ చాట్ పాయింట్స్ వచ్చేస్తాయి. అసెంబ్లీ గొప్పగా కట్టాలంటాడు, పార్లమెంట్ లాగా కట్టాలంటాడు, అట్లాగే ఆ పార్టీ చచ్చిపోయింది అంటాడు, బీఆర్ఎస్ పార్టీ మీద స్టేట్మెంట్స్ చేస్తాడు, దిగజారుడు భాషలో స్టేట్మెంట్ చేస్తాడు. ఆ పార్టీ ఏమో శుభమా అని 25 ఏళ్ళు ముగించుకొని చరిత్ర, గొప్ప చరిత్ర, ఉద్యమ చరిత్ర చెప్పుకొని వాళ్ళు ముందుకు అడుగులు వేస్తూ ఉంటే ఆ పార్టీ చచ్చిపోయింది, ఆ పార్టీ పని అయిపోయింది, ఈ స్టేట్మెంట్ చేసి వార్తలు నిలవాలి. అంటే సెన్సేషనల్ స్టేట్మెంట్స్ చేయాలా, సెన్సేషనల్గా పేపర్లో ఉండాలా? రేవంత్ రెడ్డి గారు పాకులాట దేనికి అంటే ఆ రోజు మీడియాలో స్పేస్ తీసుకోవాలా. ఆ రోజు స్పేస్ రాకూడదు కేసీఆర్ గారికి. అది శాటిలైట్ మీడియాలో రాకూడదు, ప్రింట్ మీడియాలో రాకూడదు, డిజిటల్ మీడియాలో రాకూడదు. ఎక్కడ కూడా దానికి సంబంధించి కేసీఆర్ గారు బయటికి వెళ్ళిందంటే ఈయనకి ఒక రకమైనటువంటి భయమా, లేదంటే కనుక ఇన్సెక్యూర్ ఫీలింగా, ఎక్కడ అధికారం పోతుందని భయమా, అర్థం కాదు. కానీ ఒకవైపు ప్రజలేమో తిరగబడుతున్నారు. మొన్న జరిగినటువంటి ఒక రీసెంట్ ఇన్సిడెంట్, మొన్న ఆదివారం రోజు అన్ని పెళ్లిళ్ళకి, పేరెంటాలకి రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నారు, బాగానే ఉంది. సహజంగా ఏ సీఎం కాన్వాయ్కైనా కూడా ట్రాఫిక్ అనేది నియంత్రణ ఉంటుంది. అది కొద్దిసేపు ప్రజలు ఓర్చుకునేంతసేపు ఉంటే బాగానే ఉంటుంది, అది ఎవరు తప్పుపట్టరు. కానీ గంటలు ట్రాఫిక్ ఆపేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. గతంలో ఒకసారి తాజకృష్ణ దగ్గర అందరూ హారన్ల మూత మోగించారు. ఆయన ఊకే ఢిల్లీకి, హైదరాబాద్ తిరుగుతుంటే, ఎయిర్పోర్ట్కి పోయి వస్తుంటే ఒక రోజు విపరీతమైన హారన్ల మూత మోగించారు. ఆ వీడియో వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఇవాళ మళ్ళీ కూడా ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కూడా ఒక వీడియో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సీఎం వస్తున్నాను గడ్డసి పాత్రలో సార్ 10 minutes పైన అయింది సార్. ఆగాలే ఎవరి కోసం? ఏంటి సార్ ఆగాలి?
ఆగాలంటే ఆగాలి మళ్ళీ ఆగాలి సార్ సీఎం సార్ వస్తుండు మనం ఎంతసేపు ఆపుతారు సార్ సీఎం సార్ కి ఇలా వేరే ఊరికి వెళ్ళి వస్తుంటే ఆపుతారంట మండే రోజు ఆగాలి ఏసీలో ఉన్నారు మేము ఎండలో ఉన్నాం మాకు ఎక్కువ బాధ సార్ సార్ అందుకే సార్ అని మాట్లాడుతున్నాం సార్ అందుకే సార్ అని మాట్లాడుతున్నాం రెస్పెక్ట్ ఇచ్చే సార్ సార్ అందుకే సార్ అని మాట్లాడుతున్నాం మరి ఇంత ఘోరమా గంటలు గంటలు ఎదురు అడుగుతున్నారు కదా మీకెందుకు కోపం వస్తుంది? సీఎం కు చెప్పండి మళ్ళీ ఆ మాటలు ఎంతసేపు సార్ కోఆపరేట్ కనిపిస్తాయి ఎన్ని వెహికల్స్ ఆపేస్తున్నారు మీరు కూర్చుందా లేదా మళ్ళా చూశారు కదా వీడియో, ఎట్లా ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది, ప్రజలు ఏ విధంగా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ లోకల్ పోలీసులు ఎట్లా మాట్లాడి ఎట్లా గర్జిస్తుందని కనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారి వ్యవహారం అంటేనే ప్రజల నుంచి ఈ యొక్క విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అంటే ఆయన పేరెత్తంగానే ప్రజల నుంచి ఇటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే గౌరవం ప్రజల నుంచి ప్రజలు ఇవ్వాలనుకోవాలి, కానీ అటువంటి పరిస్థితులు లేవు. గ్రౌండ్ లో సీన్ రివర్స్ కనిపిస్తుంది ఆయనకు, అది పరిస్థితి పాపం. అందుకే నేను అనేది ఏమంటే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని యాంకర్లు గుర్తించట్లేదు, యాక్టర్లు గుర్తించట్లేదు, ప్రజలు గుర్తించట్లేదు, ప్రతిపక్ష నాయకుడు కూడా మిమ్మల్ని గుర్తించట్లేదు. సో ఇది ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రజలు, యాంకర్లు, లేదంటే ప్రోగ్రాంలు నిర్వహించే వాళ్ళు, లేకుంటే ప్రతిపక్ష పార్టీ కూడా గుర్తించట్లేదు అనేది పాయింట్ ఇక్కడ. ఎందుకంటే కేసీఆర్ గారి స్థాయికి ఎగబాకాలని నేను ప్రయత్నం చేస్తుంటాడు, కానీ ప్రజలు ఆ యొక్క పొజిషన్ ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటికీ కూడా ఇవ్వట్లేదు. అది ఎందుకో మరి. ఆయన పాకులాట దేనికంటే చూపిస్తాను చూడండి. ఇది ఆంధ్రజ్యోతి పేపర్ అనుకుందాం ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్. చూడండి, ఈ ఆంధ్రజ్యోతిలో యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు కనుక శవంతో సమానమనో, లేదంటే ఆ పార్టీ గతమే తప్ప భవిష్యత్తు లేదనో, కేసీఆర్ నాకు ప్రత్యర్థే కానీ శత్రువు కాదు, నేను గతంలో ఆయన హాస్పిటల్లో వెళ్ళి చూసి వచ్చిన, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మీడియా చిట్ చాట్ పాయింట్స్ అయినాయి కాబట్టి ఇక్కడ స్పేస్ వచ్చింది, సగం స్పేస్ వచ్చింది. మెయిన్ బ్యానర్లో సగం స్పేస్ సీఎం ఆక్యుపై చేసిండు. లేకపోతే ఈ కామెంట్స్ ఇంత హైలైట్ లేకపోతే వార్త, ఇది ప్రతిపక్ష పార్టీ మీద రాజకీయ కామెంట్లు కాకపోయి ఉంటే మొత్తం ఎలా ఇట్లా బ్యానర్ కేసీఆర్తో వచ్చేది ఉండే. అటోకాలు ఇటోకాలు వేస్తే కుదరదు, ఆ పార్టీ నాయకులకు ఇచ్చినటువంటి వార్నింగ్ మీద, బీఆర్ఎస్ పార్టీ యొక్క దిశానిర్దేశం మీద, ఆ పార్టీ 25 ఏళ్ల చరిత్ర మీద రాసుకొచ్చేవాళ్ళు మొత్తం ఇట్లా ఫుల్ పేజ్ బ్యానర్ ఉంటుండే. అట్లా లేకుండా ఇవాళ దాన్ని ఏం చేసిండు ఈయన స్పేస్ ఆక్యుపై చేస్తున్నాడు, జరుగుతున్నాడు, మీడియా స్పేస్ని తినేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే నేను కదా, నా స్థాయి నాదిగా, సీఎం నేను కదా, నాకు ఇవ్వాలి కదా స్పేసు, కేసీఆర్ గారు ఎట్లా గుంజుకుంటారు అనేది ఈయన పాయింట్. అందుకనే ఈరోజే కాదు, జగిత్యాల మీటింగ్ రోజు మేడిగడ్డ అని చెప్పి డ్రామా చేసి ఆ రోజు సగం స్పేస్ కొట్టేశాడు. ఇక శాటిలైట్స్ దాంట్లో అయితే సేమ్ టైం ఎట్లా లైవ్లు ఇస్తారండి? అదే రోజు మీటింగ్ జరుగుతుంటే కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఎట్లా శాటిలైట్ వాళ్ళు ఒకటే ఛానల్ లైవ్ ఇస్తారు? ఈ విధమైనటువంటి ప్రజల్ని కన్ఫ్యూజన్లో నెట్టాలి, రాజకీయ పార్టీలను కన్ఫ్యూజన్లో నెట్టాలి, ఇక మీడియా స్పేస్ ఆక్యుపై చేసి ప్రజల్ని. సహజంగా కేసీఆర్ గారిని చూడంగానే కేసీఆర్ గారికి సమానంగా రేవంత్ రెడ్డి గారి ఫోటోతో ఉన్న వార్త కనిపిస్తే ప్రజలు ఎట్లా జస్టిఫై చేస్తారు? ఇది ఆయన పరిస్థితి. అంటే నిజంగా ఈయనను గుర్తిస్తలేరు అనేది అది రియలిస్టిక్గా ప్రజల్లో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ అదే. ఎందుకంటే ఈ వీడియోలను చూస్తున్నాం కదా, ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి అదే. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈక్వల్ స్పేస్ కోసం తాపత్రయపడుతున్నారు, కానీ ఎవరు కేర్ చేయట్లేదు. అది పరిస్థితి. నిజంగా ఒక రకమైనటువంటి అయోమయం, పాపం అనాలా లేదంటే దౌర్భాగ్యం అనాలా అర్థం కావట్లే. కానీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా ఈయన పేరు నిన్న కూడా తీయలే కనీసం. మరి నిజంగా కూడా ఎవరు గుర్తిస్తలేరు. మరి నిజంగా కూడా ఎందుకు రేవంత్ను గుర్తిస్తలేరు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.